కావాలా? మీ ఎంగిలి డ్రింక్ మాకెందుకు లేపిన్ని? ఏమండి? అయినా మీరు అత్తయ్య, ఒక చిన్న రిక్వెస్ట్. ఓ, మీరు రిక్వెస్ట్ కూడా చేస్తారా? అరే, తనని అడగడం ఏంటండి? పదండి ముందు. మీరు ఆగండి. అత్తయ్య రూమ్ లో గ్యాస్ అయిపోయింది. కిచెన్ లో వంట చేయాలి అని అనుకున్నాను. ఓహో, మీకు సంబంధించినంత వరకు మీ వంట ఆ గదిలోనేనని మీ అత్తయ్య మీకు చెప్పలేదా అమ్మా? ఆ గదిలోనే మేము ఎందుకు వండుకోవాలి? కిచెన్ లో వండితే తప్పేంటి? కిచెన్ అందరిది, మీ ఒక్కరిదేం కాదు. హర్ష, నువ్వు ఆగరా. ఓనా, వాడికి ఆకలిగా ఉంది. ఈ ఒక్కరోజుకి వంట చేసుకునివ్వు. ఆకలేస్తే ఆర్డర్ చేసి తెప్పించుకోండి. నా ఎంగిలి కూల్ డ్రింకే తాగనన్నవాడు నా కిచెన్ ఎందుకు వాడుకోవాలి? అదే మీ కిచెన్ కాదు, ఈ ఇంటి కిచెన్. కిచెన్ లో ఉన్నవన్నీ నావి. అవన్నీ నేను తీసుకొచ్చినవి. నీకు సంబంధించినవన్నీ మీ అమ్మ రూమ్ లో ఉన్నాయి. నీ గ్యాస్ అయిపోతే నాకేంటి సంబంధం? నిజమే అత్తయ్య, మీకోసం అత్తయ్య గారు ఎన్నోసార్లు వంట చేసుంటారు. ఇప్పుడు ఆయన కోసం వంట చేయాలి. ఆకలిగా ఉంది అంటున్నారు. ఎందుకు ఇంతలా బ్రతిమలాడుతున్నారు? మీరు ఆ కిచెన్ లోకి వెళ్లి వంట చేయండి. ఎవరు ఆపుతారో నేను చూస్తా. నువ్వు ఆగరా. తనని చూస్తుంటే ఆకలితో ఉన్నట్టు లేడే, ఆవేశంలో ఉన్నాడు. ఆయన మాటలు మీరేం పట్టించుకోవద్దు అత్తయ్య. వంట చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి. మీకేమైందండి ఇలా మాట్లాడుతున్నారు? మీరు మధ్యలో మాట్లాడకండి ప్లీజ్. మాట్లాడితే నా మీద ఒట్టే. అరే, ఇలా మాట్లాడిందా నోరు కట్టేస్తే ఎలా అండి? ఇంకేం చేస్తాం? బోనా, ఈ ఒక్కసారికి ఒప్పుకోవా? పోనీ మావయ్య గారు పర్మిషన్ తీసుకోమంటే వెళ్ళి అడుగుతాను. ఇది ప్రసాద్ దగ్గరకు వెళ్ళిందంటే ఏదో ఫిట్టింగ్ పెట్టేటట్టే ఉంది. అక్కర్లేదు, నేనే ఆలోచించి చెప్తాను. ఎప్పటిలోపు చెప్తారు? అరగంటో గంటో పడుతుంది. వెయిట్ చేయండి. చూసారా తనెంత ఇగో చూపిస్తుందో? అలాంటి మనిషిని మీరు అనవసరంగా బ్రతిమలాడుతున్నారు. ఎందుకురా నీకింత ఆవేశం? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీరు సూపర్ దివ్య గారు. మా అమ్మను సొంత వంట నుంచి తప్పించారు. మా పిన్నికి గట్టిగా బుద్ధి చెప్పారు. ఇందాక మీరు మా పిన్నిని బతిమలాడుతూ తగ్గి మాట్లాడుతుంటే మీ క్యారెక్టర్ తగ్గించుకున్నారేమో అనుకున్నాను. తగ్గేదేలా అని ప్రూవ్ చేశారు. ఇది మొదటి విక్టరీ అండి. ఇలాంటివి ఇంకా ఎన్నో సాధించాలి. అత్తయ్యది అప్పర్ హ్యాండ్ గా చేయాలి. నాకు అలాంటి ఆశలేం లేవమ్మా. అందరూ కలిసి సంతోషంగా ఉండాలి. నాకంతే చాలు. మనం వాళ్లతో కలవడం కాదమ్మా, వాళ్లే మనతో కలవాలి. ఆవిడకు ఆయనకు అలా బుద్ధి చెప్పి మన దారిలోకి తీసుకురావాలి. దివ్యగారు పని చేస్తారు, నాకా నమ్మకం ఉంది. ఆ కోడలి పిల్ల అంత పని చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రసాద్. కాస్తైనా కామన్ సెన్స్ ఉండాలి భువన. వాళ్ళు కిచెన్ వాడుకుంటే నీకు వచ్చే నష్టం ఏమిటి? చుట్టుపక్కల వాళ్ళ ముందు మన పరువు పోయింది. ఇప్పుడు ఇరుగు పొరుగు మనల్ని అసహ్యంగా చూస్తారు. ఫస్ట్ టైం నా అంచనా మిస్ఫైర్ అయింది ప్రసాద్. ఆకలితో వాళ్ళని మార్చాలనుకున్నాను. నా ప్లాన్ నాకే తిప్పికొట్టింది. తను సుమిత్ర లాంటిది కాదని వచ్చిన రోజే అర్థమైంది. సుమిత్ర అయితే తిడితే పడుతుంది, కొడితే ఏడుస్తుంది, అంతకంటే ఏమి చేయదు. కానీ దివ్య చాలా తెలివైనది, చదువుకున్నది, పైగా పెద్ద కుటుంబం నుంచి వచ్చింది. తనతో కాస్త జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఆ విషయం ఈ రోజే అర్థమైంది ప్రసాద్. నా వేలుతో నా కన్నే పొడిచింది, నన్ను నీతో తిట్టించేలా చేసింది. తనని ఊరికే వదిలిపెట్టను. అలా అని మరో పిచ్చి పని చేయకు.
మనకి పరువు గౌరవమే ముఖ్యం. అవుంటేనే క్లయింట్స్ వస్తారు, అప్పుడే డబ్బు వస్తుంది. లేకపోతే తనింటినే చక్కదిద్దుకోలేని లాయర్ రాజేంద్ర ప్రసాద్ క్లయింట్స్కే న్యాయం చేస్తాడని ఊరంతా అనుకుంటారు. లేదు ప్రసాద్, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ పేరు చెడగొట్టను. వాళ్ళని ఇంటి నుండి వెళ్ళగొడతాను. అప్పుడే నీకు నాకు మనశ్శాంతి. నాతోనే కిచెన్ పర్మిషన్ తీసుకున్నారు కదా, తనకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఆ భువన్ అంత తేలిగ్గా తీసుకోకమ్మా. తను చాలా ప్రమాదం, పాములాగా పగబడుతుంది. ఏడిసింది. ఆవిడకంత సీన్ లేదు. ఇక్కడున్నది దివ్య. తనను పిన్ని ఢీకొట్టలేదమ్మా. లేదండి, అత్తయ్య చెప్తుంది కూడా నిజమే. ఆవిడికి మనం పెద్ద అవమానమే చేశాము. ఆవిడ పొగరు మీద కొట్టాము. అదంత తేలిగ్గా తీసుకోదు. రివెంజ్ కోసం సర్చ్. అలా సంతృప్తి పడండి. నోరు మూసుకొని తిను. అత్తయ్య, మీరు కూర్చోండి, వడ్డిస్తాను. వద్దమ్మా, నేను వడ్డించుకుంటాను. మీరు కూడా కూర్చోండి. లేట్ అయింది కదా, అందరం కలిసి తిందాం. కూర్చోండి. నేను తర్వాత తింటానండి. తినమ్మా, మేమేమి అనుకోంలే. మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. కూర్చోండి. ఎవరికి భయపడమని కూడా చెప్పలేదు ఇక్కడ. అమ్మా, అత్తయ్య గారు అక్కడ కూర్చున్నారేంటి? నీకింకా అర్థం కాలేదా తన స్థానం అక్కడే అని? అంటే మా అమ్మ పని మనిషిలా కింద కూర్చుని తినాలా? తను పని మనిషే. అసలు మీరు మారా నాన్న? మీకోసం మా అమ్మ అంతలా కష్టపడుతుంటే కనీసం మనిషిలా కూడా చూడరా మీరు? అందుకే అంటున్నాను, తను పని మనిషి అని. అమ్మా, నువ్వు లేమ్మా, ఇక్కడికి వచ్చి కూర్చో. వద్దు హర్ష, నేను ఇక్కడే తింటాను. నేను చెబుతున్నానమ్మా, ఇక్కడికి వచ్చి కూర్చొని తిను. నేను తినడమైనా మానేస్తాను గాని అక్కడ మాత్రం కూర్చోను. నువ్వు పని మనిషివి కాదమ్మా. నా మాట విని ఇక్కడికి వచ్చి కూర్చొని తిను. తింటే ఇక్కడే తింటాను, లేకపోతే వద్దు. అసలు ఈయన మారడు, నువ్వు మారవు. ఛ! ఏయ్, నువ్వెక్కడికి? మా అత్తయ్య ఎక్కడ కూర్చొని తింటే నేను అక్కడే తింటాను మావయ్య. తన స్థానం అక్కడే, కానీ నువ్వు ఇంటి కోడలివి, ఎక్కడే కూర్చొని తిను. నాకంటే ముందు వచ్చిన కోడలు మా అత్తయ్య. ఆవిడకి లేని గౌరవం నాకెందుకు మావయ్య? వద్దమ్మా, నువ్వు పైన కూర్చో. మీరు కూర్చుంటేనే నేను కూర్చుంటాను అత్తయ్య. నాకు ఆ అర్హత లేదమ్మా, ఆ రాత కూడా లేదు. అయితే నాది ఆరాతే అనుకోండి. అన్నీ ఉన్నా అనుభవించడానికి లేదని ఒక కోటీశ్వరుల ఇంట్లో పుట్టి ఇంకో కోటీశ్వరుల ఇంటికి కోడలయ్యుండి కూడా కింద కూర్చుని తినే కర్మ పట్టింది. నిజంగా ఇది నీ తనరాతే. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినా చెప్పునే కొరుకు తింటుందట. ఎవరి రాతల్ని ఎవరు మార్చగలం? అంతేలే.
హర్ష తిన్నాను మమ్మీ, అత్తయ్య పెట్టింది. అన్నం, పప్పు, రసం తిన్నాను. ఇంకా 4-5 స్వీట్స్ కూడా తిన్నాను. ఏంటి, మా మమ్మీ నీకు ఒక్క స్వీటేగా పెట్టింది? అలా చెప్పకూడదు. నువ్వు తిన్నావా మమ్మీ? తిన్నాను మంగా. నాన్నమ్మతో మాట్లాడు. బాగున్నావా మంగా? బాగున్నాను నానమ్మా. మా మమ్మీని, హర్ష డాడీని బాగా చూసుకోండి. అమ్మా ఇలేవు. మాకేం ప్రాబ్లం లేదు బంగారం. నువ్వు అక్కడ హ్యాపీగా ఉండు. త్వరలోనే మేమందరం నిన్ను ఇక్కడికి తీసుకొస్తాం. ఓకే డాడీ, ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్, బాయ్. దివి గారు, ఈ డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుందండి. ఎవరికిది? ఆ ప్రశ్న మీరు నన్ను అడగకూడదండి. అదేంటండి? మరి లేకపోతే ఏంటండి? ఇంకెవరికి తెస్తాను? మన మంగ కోసమే తెచ్చాను. ఈ డ్రెస్లో మన బంగారం చాలా అందంగా ఉంటుంది కదా. ఏం జిల్లా ఉంటుంది. నిన్ననే తీసుకొచ్చాను. వేరే గొడవలో పడి మీకు ఇవ్వటం మర్చిపోయాను. ఏంటండి, ఏం మాట్లాడడం లేదు? మంగను ఇంతలా ప్రేమిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే అసలు మాటలే రావట్లేదండి. మీలాంటి మంచి బంధువు నాకు తోడైనందుకు మంగ నేను చాలా చాలా అదృష్టవంతులం. లేదండి, మీతో జీవితం పంచుకోవడమే నా అదృష్టం. మా అమ్మ చేసిన పూజల వల్ల మీలాంటి అద్భుతమైన మనిషి నాకు తోడైంది. మన పరిచయం గొడవలతో మొదలైనా ఇలా కమ్మటి స్నేహంతో కొనసాగుతోంది. లైఫ్లో నేను ఇంకేం సాధించకపోయినా పర్వాలేదండి, నేను విన్నర్నే. రేపు ఇంట్లో వ్రతం ఉంది కదండి, మంగని ఇంటికి పిలిచి ఈ డ్రెస్ ఇద్దాం. మంగని ఇంటికి పిలుస్తారా? వద్దండి, ఇప్పుడే వద్దు. ఇంకేం నాలు దాస్తామండి, ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా. అదేదో రేపే తెలియనివ్వండి. లేదండి, అందుకు ఇది సమయం కాదు. అనవసరంగా గొడవ చేసి అత్తయ్య గారు మనసు బాధ పెట్టద్దు. అలా అని మంగా మీరు ఎన్నాళ్ళు ఇలా దూరంగా ఉంటారండి? అయినా నా బంగారాన్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నానండి. పదే పదే గుర్తుకొస్తోంది. స్కూల్లో, క్వార్టర్స్లో ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. ఇప్పుడు దూరంగా ఉండాలంటే బాధగా ఉంది. అది కాదండి. మోనా, కొంచెం సేపట్లో పంతులు గారు వస్తారు. వ్రతానికి ముహూర్తం పెడతారు. వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పు వీళ్ళకి. ఒక్క నిమిషం ఇలా నిల్చో, ఫోన్ వచ్చింది. మంగమ్మ, నువ్వు ఇలా మమ్మీని తలుచుకున్నావా లేదో మమ్మీ ఫోన్ చేశారు. హలో దివ్యమ్మా, ఇక 100 ఏళ్ల ఆయుష్.
ఇప్పుడే మీ గురించి మాట్లాడుకుంటున్నాం, మీరు ఫోన్ చేశారు. ఎవరితో చారుకేశ? ఇంకెవరితో? మన మంగమ్మతో దివ్యమ్మా. చారుకేశ, ఒకసారి మంగని ఇక్కడికి తీసుకొస్తావా? హర్ష గారు మంగ కోసం డ్రెస్ తీసుకున్నారు, అది ఇవ్వాలి. మంగమ్మ పూరీలు తినాలంటే బయటికి తీసుకొచ్చాను దివ్యమ్మ. పూరీలు తినిపించి అప్పుడు ఇంటికి తీసుకొస్తాను. చారుకేశ, తనకి పూరీలంటే చాలా ఇష్టం. మీరొచ్చేలోపు నేనే పూరీలు చేసి పెడతాను, ఇక్కడే తింటుంది. ఇంటి దగ్గరకు వచ్చి కాల్ చేయి చారుకేశ. అంటే మంగమ్మ అక్కడికి వస్తే మీకు సమస్య అవుతుందేమోనమ్మా. ఏమీ కాదు చారుకేశ, ఏదోలో మేనేజ్ చేద్దాం. మాకు మంగని చూసినట్టుంటుంది. అలాగేనమ్మా, ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తాను. ఉంటాను. బాయ్ చారుకేశ. మంగమ్మ, నీకో సర్ప్రైజ్. ఏంటి అంకుల్? నువ్వు ఇవాళ ఆ అమ్మ చేతి పూరీలు తినబోతున్నావు. నిజంగానే అంకుల్? నేను ఇంటికి తీసుకురమ్మని ఆ అమ్మే చెప్పింది. అవునా అంకుల్? అయితే త్వరగా వెళ్దాం అంకుల్, వెంటనే మమ్మీని చూడాలనుంది. మంగమ్మ, నువ్వు పెద్ద దొంగమ్మా. ఇప్పటిదాకా ఆకలి పూరీలు తినాలన్నావు, ఇప్పుడేమో అమ్మను చూడాలి అంటున్నావు. మమ్మీ కంటే నాకు ఆకలి ఎక్కువ కాదు అంకుల్. తెలుసు తల్లి, ఊరికే అన్నాను. అమ్మని చూద్దాం పదా. అత్తయ్య, మంగొస్తుంది కదా, తనకిష్టమైన పూరీలు చేసి పెడదాం. పదండి పదండి. పదండి పదండి చేద్దాం. నువ్వెక్కడికి రా, అది మా ఆడవాళ్ల పని. చెయ్యడానికి మగవాళ్లకి వేరే ఏ పని లేనప్పుడు మిగిలింది ఆడవాళ్ల పని కదా. నువ్వెందుకు పూరీలు చేద్దాం అనుకుంటున్నావో నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది? నువ్వు నీ భార్యకి వంటలో సాయం చేద్దాం అనుకుంటున్నావు. అమ్మా, పూరి. ఏంట్రా ఇది, పూరీనా? పూరి అమ్మా. పూరీనా లేక ప్రపంచ పటంలోని దేశాల షేపులా? ఏదో ట్రై చేసామమ్మా. నీ వల్ల కాదని చెప్పరా, నీకు రాని పనిలో ఎందుకు తలదూరుస్తున్నావు? అమ్మా ఇదిగో, పూరీలంటే గుండ్రంగానే ఉండాలా? ఇలా ఉంటే తప్పేంటి? నీకు రాదని అర్థమైంది, ఇటివ్వు. అలాంటివేంటమ్మా? అరే నేను ట్రై చేసి. హలో చారుకేశ, వచ్చావా? వచ్చావమ్మా, ఇంటి ముందున్నాం. అయితే ఒక పని చెయ్యి. అలాగే అమ్మా. అత్తయ్య, వాళ్ళొచ్చారంట. సరే అమ్మా, నువ్వు పూరీలు పెట్టు, నేను కర్రీ వేస్తాను. ముగ్గురు కిచెన్లో ఏం చేస్తున్నారు? పూరీలు బాక్స్లో ఎందుకు పెడుతుంది? అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇదిగోమ్మా. పదండి అత్తయ్య, వెళ్దాం. వద్దమ్మా, మీరు వెళ్ళరండి, నేను మిగతా పూరీలు అవి చేస్తాను, మీరు వెళ్ళరండి. నేను మంగని అడిగానని చెప్పు. అలాగే అత్తయ్య, పదండి. దివ్యమ్మ, పూరీలు తినాలని మంగమ్మ ఆశపడినా పెట్టలేదు. అత్తేదేం తప్పులేదు అంకుల్, నా హెల్త్ గురించే కదా అత్తే ఆలోచించేది. అత్తేని ఏమనకండి.
మంచి మనసు బంగారం. అన్నీ మా మంగా మేడం గారి పోలికలే సార్. మా మేడం దేవత. ఇలాగే ప్రతిదీ పాజిటివ్గా తీసుకునేవారు. మామ్, ఆ బోట్ ఎక్కడుందో కనిపించట్లేదు మామ్. సరిగ్గా చూడు, కనిపిస్తుంది. చూశాను మామ్, కనిపించట్లేదు. నువ్వు వచ్చి చూడు. ఏమైంది మామ్? ఏం లేదు సుధీర్, పద. ఏం చూస్తున్నావు మామ్? ఎంతసేపు నేను ఇలా ఉండాలి? త్వరగా వచ్చిన డ్రెస్ తీసి ఇవ్వు, నేను బయటికి వెళ్ళాలి. పద. దీపు, మీ పెద్దమ్మకు అన్నయ్యకు అవమానం జరగాలి. వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిపోవాలి. హర్ష, ఏమిటి ఆ పిలుపు? నంగి నంగిలాగా పిలుస్తావేమిటే? పిలువాణ్ణే. హర్ష, నువ్వు 6 బయట టిఫిన్ తిన్నావా? తిన్నాను. ఇంట్లో ప్లేస్ లేదా? డైనింగ్ టేబుల్ లేదా? గతి లేనట్లుగా 6 బయట తింటవేమిటి? నా పరువు తీయాలనుకుంటున్నావా? ఈ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ పెద్ద కొడుకుని ఇంట్లో తిన్నివ్వటం లేదని వీధులు అందరూ తిట్టుకునేలా చేయాలనుకుంటున్నావా? నా గౌరవం మంట కలపాలనుకుంటున్నావా? అలాంటిదేం లేదండి. చిన్నప్పటి నుంచి వాడికి 6 బయట తినటం అలవాటని మీకు తెలుసు కదా. నువ్వు నీ వెధవ పెంపకం. చదువు సంజయ్ లేకుండా పెళ్లిళ్ళకి తయారైపోతారు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియకుండానే తల్లులైపోతారు. నీ చెత్త పెంపకం వల్లే వీడిలా తయారయ్యాడు. మరి తమరికి చదువు, సంస్కారం, జ్ఞానం, తెలివితేటలు అన్నీ ఉన్నాయి కదా లాయర్ గారు. మరి తమరు నన్ను సక్రమంగా పెంచుండొచ్చు కదా. మరి తమరికేమైంది? ఏంటి హర్ష బాబు, మీ నాన్నగారితో గొడవ పడాలనుకుంటున్నావా? అదేం లేదత్తయ్య. అది నేను ఏవండి, మావయ్య గారితో గొడవ పడను అని నాకు మాటిచ్చారు, మర్చిపోయారా?
అందుకే ఆగుతున్నాను. అంటే మీ నాన్నగారిపై గౌరవం లేదా హర్షబాబు? మీ భార్యకిచ్చిన మాట ఎక్కువ? లేదత్తయ్య, మావయ్య గారంటే ఆయనకి ఎంతో ఇష్టం, చాలా గౌరవం. అవునండి, మీరంటే హర్షకు ప్రాణం. చాలు మీ వెధవ కవరింగ్లు. మీరేం చెప్పినా నమ్ముతాననుకుంటున్నారా? నిజం చెప్తున్నాను మావయ్య. అసలు ఈ రోజు తప్పంతా నాది. టిఫిన్ పెట్టమని ఆయన ఫోన్లో మాట్లాడుకుంటూ బయటకు వెళ్లారు. టిఫిన్ తీసుకుని నేను కూడా వెళ్లాను. లేదంటే ఆయన ఇంట్లోనే తినేవారు మావయ్య గారు. తప్పు నాది కాబట్టి నన్ను క్షమించండి. బాగానే కవర్ చేస్తున్నావమ్మా. ఎవరు తప్పులు చేసినా ప్రతిసారి నింద నీపై వేసుకుంటున్నావు. కొత్త కోడలివి కదా, ఏమీ అనరని భలే నటిస్తున్నావు. నటించాల్సిన కర్మ తనకు పట్టలేదు. జీవితమే పెద్ద నాటకంగా చేసుకున్న కొందరికి తన గురించి అర్థం కాదులే. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు నాటకాలు ఆడేది? ఎవరి జీవితం నాటకమైంది? ఎవరో వారికి బాగా తెలుసు. తను నీకు పిన్ని, తల్లితో సమానం. అంటే మీ పెద్దబ్బాయి ప్రేమ వివాహం చేసుకున్నాడన్నమాట. అవును పంతులు గారు, అంతా మా కర్మ. కర్మేమిటమ్మా, ఇప్పుడు కాలం అలా ఉంది. మరి ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం ఇవాళ ట్రెండ్ అయిపోయింది. మరి అలాంటి వాళ్ళకి వెంటనే డైవర్స్ ఇచ్చి పంపాలి. మీ వాడింకా నయం లాయర్ గారు. కొంతమంది ప్రబుద్ధులున్నారు, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని ఏకంగా పిల్లల్ని కని ఇంటికి తీసుకొస్తున్నారు. మావాడు అలాంటి చెత్త పనేమి చేయట్లేండి. ఏమో, ఎవరికి తెలుసండి. మనం చూసామా, మొగుడు పెళ్ళాం మాత్రమే వచ్చారు. రేపు పిల్లలు కూడా వస్తారేమో. అలా జరిగితే కట్టగట్టి ఇంట్లోంచి అందరినీ బయటికి గంటేస్తాను. శుభమా అంటూ రేపు వ్రతం పెట్టుకుని ఇప్పుడు ఇలాంటి మాటలెందుకులేండి. వ్రతానికి అతిథులు ఎవరైనా వస్తున్నారా? చీఫ్ జస్టిస్ గారి భార్య గారు వస్తున్నారు. కుదిరితే జడ్జి గారు కూడా రావచ్చు. విశిష్ట అతిథులే వస్తున్నారైతే రేపు ఉదయం టెన్షన్ గా వచ్చేసి వ్రతం జరిపిస్తాను. ఉంటానండి, వెళ్ళొస్తానమ్మా. నమస్కారం. సుమిత్ర, సుమిత్ర, ఏంటండి? రేపు 9:15కి పంతులు గారు ముహూర్తం నిర్ణయించారు. ఇవాళ ఇల్లంతా శుభ్రం చేసి వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి. అలాగేనండి. రేపు జడ్జి గారి ఫ్యామిలీ మన ఇంటికి వస్తున్నారు. వచ్చిన అతిథుల ముందు ఎలా ఉండాలో నీకు తెలుసుగా? తెలుసండి. వ్రతం అయ్యేంత వరకు ఎవరికంటా పడను. అదేంటి మావయ్య, వ్రతంలో మీ పక్కన కూర్చోవాలని అత్తయ్య గారికి ఆశ ఉంటుంది కదా. అమ్మాయి, ఇది నాకు తనకి సంబంధించిన విషయం. మధ్యలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఆ పెళ్లి చూసైనా వీడికి బుద్ధి రావాలి. అప్పుడు నా స్థాయి ఏమిటో తెలిసొస్తుంది. పెళ్లి ఎలా జరిగిందన్నది ముఖ్యం కాదు, వచ్చిన అమ్మాయి ఎలాంటిదన్నది ముఖ్యం. అది చూస్తాను. అమ్మాయి, మీ తరఫు వాళ్ళుంటే చెప్పండి, వ్రతానికి రమ్మని అందరినీ పిలుస్తాను. హలో, ఎవరు? నేను లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను. మీరా? నమస్తే సార్. నమస్తే. రేపు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. మీరు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నూతన వధువుల్ని ఆశీర్వదించాలని ఆహ్వానిస్తున్నాను. తప్పకుండా వస్తాం సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.
విన్నారుగా, మీ ముందే అందరినీ ఇన్వైట్ చేశాను. నాకు సంస్కారం లేదు, పద్ధతులు తెలియవు, కామన్ సెన్స్ లేదు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీ మీద కోర్టులో కేసు వేస్తాను. అలా ఎందుకంటారు మావయ్య? ఇందాక తమరి భర్త గారు అన్నారు కదమ్మా, వాడేదో తెలియకన్నాడండి. వాళ్ళందరినీ వ్రతానికి పిలిచినందుకు చాలా సంతోషం అండి. థ్యాంక్స్ మావయ్య గారు. నాకు సంస్కారం ఉంది కాబట్టి పిలిచాను. మీ వాళ్ళకి సంస్కారం ఉంటే వస్తా. నాకు కూడా పనుంది. రేపు వ్రతానికి ఏర్పాట్లు చేయాలి కదా. ఎవరికి తప్పినా నాకు తప్పదుగా. ఏంటండి మీరు? మీకు గొడవ పడొద్దని చెప్పాను కదా, ఎందుకు అనవసరంగా మావయ్య గారితో గొడవ పడ్డారు? నేను గొడవ పడ్డాను కాబట్టే ఆయన అభిరామ్ బావ గారికి ఫోన్ చేశారు, లేదంటే చేసేవారా? ఇప్పుడు పిలిచారు కదరా, ఇక గొడవ పట్టమ్మానే ముందు వ్రతం పనులు చూడు. అన్నట్టు అమ్మా, రేపు మీ వాళ్ళందరూ వస్తారు కదా. తాగిన వాడితో ఈ గొడవలన్నీ వద్దు. ఫస్ట్ మీరు ఆగండి. సుదీప్ మత్తు దిగాక కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడేం వద్దండి, నా మాట వినండి. చూడండి, ఈ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. వాడు నా తల్లిని అవమానించాడు. మా నాన్న పిన్ని కలిసి వాడిని అలా తయారు చేశారు. నేనుండగా నా తల్లికి అవమానం జరిగితే నేనెలా సహిస్తానండి? ఈ రోజు వ్రతం ఆగిపోయినా పర్వాలేదు, వాడికి బుద్ధి చెప్పాల్సిందే, వాడి సంగతి తేల్చాల్సిందే. ఏమండి? అత్తయ్య పదండి. రేయ్ రే సుదీప్, ఎక్కడున్నావురా? రే సుదీప్, సుదీప్! వాట్ బ్రో? మా అమ్మని ఇన్సల్ట్ చేస్తావురా? ఎంత ధైర్యం రా నీకు? మా అమ్మని పని మనిషి అంటావురా నువ్వు? మా అమ్మ పని మనిషారా? నీ అమ్మ దయదాక్షిణ్యంగా మా అమ్మ బతుకుతుందా? మా అమ్మని పని మనిషి అంటావా? అయ్యో, ఏమండి? 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 ఆగండి, వద్దండి, వదిలేయండి, ఆగండి. ఏమండి? వద్దండి, నా మాట వినండి. ఏమండి? ఆగండి. ఏమండి? నా మాట వినరా. హర్ష గారు ఆగండి. అయ్యో, నా మాట వినండి. హర్ష గారు ప్లీజ్ వద్దండి. అయ్యో, ఏమండి? అతను మీ తమ్ముడండి, ఆగండి. ఏమండి? హర్ష గారు ఆగండి. అయ్యో వద్దురా, నా మాట వినరా. తల్లిలాంటి మనిషిని పని మనిషి అంటావురా? హర్ష గారు ఆగండి. ఏమండి? హర్ష గారు హర్ష గారు, హర్ష గారు ఆగండి. ఆగండి బాబు. హర్ష ఆగండి. ఏమండి? మా మాట వినండి. హర్ష ఆగు. ఏం తప్పు చేశాడు? ఆగండి. వీడు మా అమ్మని ఎంత మాట అన్నాడో తెలుసా? చంపేస్తాను విన్ని, వదిలిపెట్టను వాడిని. ఏమండి? ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. ఏమండి? చెప్పండి. ఏమండి? ఆగండి హర్ష గారు. త్వరగా రా ప్రసాద్, త్వరగా రా ప్రసాద్. ఏమండి? హర్ష, స్టాప్ ఇట్. I say stop it.